హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ప్రతి తల్లి వాళ్ళ పాపలకి చెప్పాల్సిన విషయం గురించి. ఈ మధ్య నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని కదండి. ఈ మధ్య నాకు పని ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. అప్పుడు ఒక అమ్మాయి నాకు కనిపించింది. నాతో పాటే పని చేసేది, చిన్నదనమాట. ఆ టాపిక్ వచ్చి, టీచర్ మీ పిల్లలకు అన్నీ చెప్తూ ఉంటాం కానీ ఇన్ ఫ్యూచర్ పిల్లలకి అమ్మాయి డివోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. తీసుకుంది కూడా. ఒక పాప తనకి. అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు వాళ్ళ హస్బెండ్. టీచర్, చిన్నప్పటి నుంచి తల్లులు అన్నీ చెప్తారు కానీ లైఫ్ ఇలా కూడా ఉంటుంది, ఒకవేళ ఇలా జరిగితే ఇంకా మీరు ఎందుకు పనికిరానట్టు కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయని ఎందుకు పిల్లలకి అవగాహన కనిపించరు. మేము ఒక స్కూల్ ఫస్ట్ వచ్చిన, టాపర్గా వచ్చిన, ఇలా చదవాలి, అలా చదవాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోవాలని ప్రతిదీ చెప్తారు. కానీ లైఫ్లో ఇలాంటిది ఏదైనా ఒక సందర్భం వచ్చి ఎవరు తప్పు ఉన్నప్పటికీ ఇలా విడిపోతే ఆ అమ్మాయిని ఇంకా అమ్మాయి లైఫ్లో ఒక ఫెయిల్యూర్గా ఎందుకు చూస్తున్నారని తను అడిగిందండి. నాకు కూడా చాలా బాధ అనిపించింది యాక్చువల్లీ. ఈరోజు నేను మా మనవరాల్ని బస్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక బుచ్చి పాపని తీసుకుని ఒక అమ్మాయి వచ్చి, అమ్మ నాకు వాచ్మెన్ పని ఉంటే ఇప్పించండి అంది. నేను అన్నాను, మీ వారేరి అని అడిగితే, ఇలా ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తగారు చెప్పిన మాట విని నన్ను కొట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. నేను ఒక కళ్ళు కాంపౌండ్ దగ్గర 2000 రూపాయలకి రెంట్కున్నాను. రాత్రి మా ఇంటికి చుట్టాలు వస్తే నేను నచ్చక ఆవిడకి నన్ను కొట్టి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంది ఇంట్లోంచి అని చెప్పింది. ఇలాంటి విషయాలు ఎంత బాధాకరం అండి. అవగాహన ఉన్న పేరెంట్స్ అయితే హక్కును చేర్చుకుంటారు. ఇది ఎంతో హైలీ క్వాలిఫైడ్ దగ్గర నుంచి ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళ వరకు సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఒక పెళ్ళి అనగానే ఎన్నో ఊహించుకుని వేల రూపాయల పట్టు చీరలు, వర్కులు, నగలు, వచ్చిన బంధువులందరిలో గొప్పగా ఉండటానికి వాళ్ళందరికీ నచ్చిన మెను, ఒక్కళ్ళు కూడా మన ఒక మాట అనకూడదు అని అంతా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. పాపకి రేపేదన్నా అయినప్పుడు, అమ్మాయికి అనుకోని సంఘటన ఎదురయ్యి భర్తతోటి విభేదాలు వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఈ మధ్య చెప్తూ ఉంటారండి, తల్లులు కనిపించుకోవటం వల్ల డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది, అత్తగారు కల్పించుకోవటం వల్ల డివోర్స్ వచ్చింది అని చెప్పేసి. వాళ్ళకి సొంత ఐడియా ఉండాలి కదండి. పెళ్లి చేసుకునే ముందే అటు మగపిల్లని కానీ ఇటు ఆడపిల్లని కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కౌన్సిలింగ్ చేసి, ఇలా ఉంటాయి పరిస్థితులు, ఏదేమైనా మీరు ఒకళ్ళకొకళ్ళకి నిలబడాలి అనేది వాళ్ళకు ఒక అవగాహన కల్పించకుండా, అమ్మాయి అడిగినట్టు ఏదన్నా ఫెయిల్యూర్స్ వచ్చి డివోర్స్ అయిపోతే ఇంకా వాళ్ళ జీవితం, వాళ్ళు ఇంకెందుకు పనికిరారు, ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం, అక్కడితో లాస్ట్. ఎంత చదువుకుని, ఎంత పెద్ద ఉద్యోగం చేసి, ఎంత ఉన్నత హోదాలో ఉన్న స్త్రీ కూడా ఒకసారి డివోర్స్ తీసుకుందంటే ఇంకా అమ్మాయి లైఫ్ అక్కడితో అయిపోయినట్టు. అలా చూసే ఇంకా మనం ప్రస్తుతం మన హిందూ సమాజంలో ఎంత డెవలప్ అయ్యి, ఎంత పోకడలు పోయినప్పటికీ ప్రపంచ దేశాలను అనుసరించి మన దేశం ఇంకా ఈ సంప్రదాయాలను అనుసరిస్తుంది. కాబట్టి ఒక డివోర్స్ తీసుకున్న అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయి పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకు పుట్టిన పిల్లలు కానివ్వండి, అసలు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను రీసెంట్గా టీవీలో చూసాను, అమ్మాయి నాన్న ఇలా ప్రాబ్లం ఉంది రండి అంటే, అలాగే ఉంటుందమ్మా, నువ్వు అడ్జస్ట్ అయి ఉండాలని చెప్తారు. మర్నాడు పొద్దున వస్తానని చెప్తారు వాళ్ళ అమ్మ నాన్న. వెళ్ళేసరికి అమ్మాయి సూసైడ్, పెద్ద బ్యాంకులో పొజిషన్లో ఉన్న అమ్మాయి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు అసలు ఏం ప్రాబ్లం ఉంది అనేది కూడా మనం వినిపించుకోకుండా, హిందీలో కూడా ఇలాగేనండి జరిగింది ఒక స్టోరీ. డోలీ ఉఠాయితో ఒకసారి పల్లకీలో అమ్మాయి అత్తగారింటికి వెళ్తే అక్కడి నుంచి శ్మశానానికే వెళ్ళిపోవాలి తప్ప ఇంటికి వస్తే పరువు పోతుంది అన్నంత. చివరికి అమ్మాయి అలాగే ఎంత చెప్పినా పేరెంట్స్ వినకపోయేసరికి అమ్మాయి సూసైడ్ బాగా ఎక్కువైపోయాయండి ఇవాళ రేపు. కాబట్టి నేనేం చెప్తామనుకుంటున్నానంటే, కీడెంచి మేలించాలండి. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి అమ్మాయికి నువ్వు ఇది చదువు, అది చదువు, ఇలా ఉండు, అలా ఉండు, వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో ఇన్ని చెప్తాం కదండి. పెళ్లి చేసే ముందు కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిందంటే చాలా హ్యాపీగా ఉండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏ తల్లిదండ్రులు, ఏ అత్తమామలు కూడా, అటు మగపిల్లవాళ్ళైనా ఆడపిల్లలైనా
మీరు ఇంక వీళ్ళు విడిపోతారు అలా అని చేసుకోరు కదా. చక్కగా సంతోషంగా ఉంటారని కోటి ఆశలతో చేసుకున్న వీళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇంకా అది లేకపోతే ఆడపిల్లలకి ఇంకా లైఫ్ పోయినట్టే, ఇంకా అయిపోయింది, అక్కడితో వాళ్ళ కెరీర్ అయిపోయినట్టే అని వాళ్ళు ఒక డిప్రెషన్లో ఉండిపోయి, వాళ్ళని చూసి వీళ్ళు ఉండిపోయి, ఏ మనిషి ఎల్లకాలం బతుకుతాడండి? ఈ మధ్యలో 60 ఏళ్ళు బతికితే చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు మొన్న మా తెలిసిన వాళ్ళల్లో 33 ఏళ్ళు లేవండి ఆ అమ్మాయికి. వాళ్ళు ఒక కొలనుకి వెళ్ళినప్పుడు హస్బెండ్ ఇదైపోయి పాపం చనిపోయారు. మహా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. తప్పని పరిస్థితులు అన్హోని ఎదురైనప్పుడు, నీకు మేమందరం ఉన్నామమ్మా, నీకేం దిగులు లేదు, నువ్వు చక్కగా బతకగలవు, నువ్వు ఇంత తెలివైన దానివి, సొసైటీలో నువ్వు బతకగలవు, నీకు మేమందరం సపోర్ట్గా ఉంటామని తోటి వాళ్ళు, బంధువులు, మీరు ఎక్కడైతే వర్క్ చేసే పరిస్థితిలో వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. కానీ అదొకలాగా చూసి ఈ అమ్మాయికి ఏదన్నా బై మిస్టేక్ ఇందుకే విడిపోయారు అని, లేదా ఇంకొక అమ్మాయి ఇంట్లో ఎంతో కష్టపడి ఇంకో పెళ్లి చేస్తే బాగుంటే 100% బాగున్న వాళ్ళు ఉన్నారు, అది కూడా ఫెయిల్ అయ్యి ఇంకా వాళ్ళైతే ఇంకా అయిపోయినట్టే, ఇంకా లైఫ్ అక్కడితో వాళ్ళు ఇంకా చనిపోయినట్టు. వాళ్ళని మానసికంగా చంపేసే మాటలు, మానసికంగా వాళ్ళని హర్ట్ చేసే మాటలు ఇవి బాగా ఎక్కువైపోయాయండి. అందుకని నా కన్క్లూజన్ ఏంటంటే, మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేసే ముందు అన్ని విధాల 100% బాగుంటుందమ్మా. ఒకవేళ ఏదైనా ఇప్పుడు వెళ్తారండి, వెళ్ళినప్పుడు చావుగొట్టి చెవులు మూసి ఇంట్లో వేసి తాళాలు వేసి వెళ్ళిపోయి, లేదా హెల్త్ బాగాలేకపోతే పట్టించుకోకుండా, తిండి కూడా లేక, ఏ పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తను వదిలిపెట్టి రావాలని అయితే పెళ్లి చేసుకోదు కదండి. 100% అతనితో ఉండడానికే ట్రై చేస్తుంది. వాళ్ళని బాధ పెట్టే మాటలు హింసించి, అక్కర్లేని వాటికి మాటలు మాట్లాడి వాళ్ళందరినీ, ఇలాంటివి కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది లైట్ తీసుకుంటారు. ఇలా మీ అమ్మాయిల మనస్తత్వాలని పట్టి వాళ్ళకి మోరల్ సపోర్ట్గా ఉండి, ఏది ఏమైనప్పటికీ మీకు మేము ఉన్నామమ్మా, మేము కూడా నీకు తోడుంటాము, నీకేం దిగులు లేదు, ఇది అయిపోయినంత మాత్రాన ఏం కాదు, ఇన్ ఫ్యూచర్ గోల్డ్, నువ్వు అసలు ఏం ఆలోచించక్కర్లేదు, నీ కాళ్ళం ఈ రోజుల్లో అదృష్టం ఏంటంటే చక్కగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద కనీసం వాళ్ళు నిలబడే దీంట్లో ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళ స్తోమత అయ్యేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసుకున్నాక పెళ్ళిళ్ళు చేస్తున్నాం కాబట్టి కనీసం ఆ చదువన్న వాళ్ళకి తిండి పెడుతుంది. పూర్వకాలం అయితే పేరెంట్స్ కూడా బర్డనే వాళ్ళని చూసుకోవాలంటే. ఈ రోజుల్లో కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తే చాలండి. ఇలాగ మా చుట్టాలలో కజిన్స్లో ఎంతమంది కానీ ధైర్యంగా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చక్కగా బతుకుతున్న మహారాణుల్లా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసి, వాళ్ళని ముందుకు నడిపించి, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి, వాళ్ళ పిల్లలకు కూడా చక్కగా బంధువులు ఏం పర్వాలేదమ్మా నీకు మేమున్నామని చేయూతనివ్వండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. అయిన వాళ్ళే వాళ్ళకి డిప్రెషన్లో, తల్లి 10 సార్లు ఏంటో నీ జీవితం ఇలా అయిపోయింది, ఏం చేస్తాం, అందరూ బాగానే ఉన్నారు, మన ఇంట్లోనే ఇలా అయిపోయింది ఏంటి, అందరికీ మన చుట్టాలు అందరూ బాగున్నారు, మనకి ఇలా ఎందుకైంది, వాళ్ళకి లేని మీకు ఉండొచ్చండి, వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి వాళ్ళు పైకి చాలా బాగుంటారు, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో మనకు తెలియదు. మన బిడ్డ మా చుట్టాలలోనే ఇలా ఒక అమ్మాయికి అయిందండి. అప్పుడు ఆవిడ చెప్పారు, నేను సపోర్ట్ చేసి నా కూతుర్ని నేను తెచ్చుకున్నాను లక్ష్మి, అదేమన్నా అయిపోయి అది చనిపోతే ఏడ్చేది సొసైటీ కాదు, నేను ఏడవాలి లైఫ్ లాంగ్ కదా, నాకన్నా బిడ్డ, నేను సపోర్ట్ ఇస్తాను, నేను దాన్ని ధైర్యంగా పైకి తీసుకొస్తాను, ఈరోజు పెద్ద పొజిషన్లో ఉంది తన. ఇలా మనం అంటే వదిలేసేయమని సపోజ్ ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పక వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకునేలాగా తల్లి తండ్రి పాపలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, వాళ్ళు ఏది అడిగితే అది చేస్తారు. ఇలా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు కూడా సొసైటీలో వాళ్ళ పరువు పోతుందని ఆలోచించకుండా వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, వాళ్ళతో పాటు మీరు ఉండండి, సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులతోటి వాళ్ళని ముందుకెళ్ళేలాగా సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ FM. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.